ఉపవాసం గురించి ఏమంటారు సార్ మీరు? ఉపవాసం మీనింగ్ ఉంది, అంటే సగం అని అర్థం. మన ఆయుర్వేదంలో ఒక సామెత ఉంది, 6 గ్లాసులు నీళ్లు తాగాలి, అరకడుపు అన్నం తినాలి, 6 గంటల కంటే మించి నిద్రపోవాలి, 1 గంట వ్యాయామం చేయాలి. అంతా ఆ సూత్రం ఇది. అంటే వాట్ ఈస్ సేయింగ్, అసలు ఉపవాసం అని మనకి ఎందుకు వచ్చిందంటే దీనికి ఒక మంచి హిస్టరీ ఉంది. ఆ గొప్ప ఋషివర్యులు ఎవరో నాకు పేరు గుర్తులేదు, కానీ ఒకసారి ఇండియన్ ప్రజలందరూ ఒక గొప్ప ఋషి దగ్గరికి వెళ్ళారు. ఇది ఉపనిషత్ పీరియడ్. ఎందుకంటే భారతదేశంలో ఎప్పుడు పేదవాళ్ళు ఎక్కువగానే ఉండేవాళ్ళు. రీసెంట్ టైమ్స్ వరకు కూడా నాట్ ఈవెన్ 40% పీపుల్ కి మంచి ఫుడ్ కి యాక్సెస్ లేదు. పేదరికంతో చావులు అనేది మన దేశం ఒకప్పుడు ఆఫ్రికా దేశం కంటే ముందే మనం ముందడుగులో ఉండాం. కరువు కాటకాలు అనేది గొప్ప విషయం ఏం కాదు. అంటే తిండి దొరకక చనిపోవడం అనేది వెరీ కామన్. ఎందుకు? మనం తయారు చేసే అవుట్పుట్ అవసరానికి సరిపోయే మోతాదుకి మ్యాచింగ్ లేదు. సో అప్పుడు ఈ ఋషివర్యులు ఏం చెప్పారు, అరే వినండ్రా నాయన, మీరందరూ 3 పూటలు తినకపోతే 1 పూట తగ్గించినా మీకు ఆరోగ్యం ఏమి నశించదు. ఎందుకంటే మీరందరూ ఎక్కువే తింటున్నారు. అప్పుడప్పుడు దేవుడి పేరునో ఎవరొక పేరునో 1 పూట మానేస్తే పెద్దగా నష్టం ఏమి జరగదు. కానీ ఆలోచించండి, దేశమంతా 1 పూట మానేస్తే అది ఎంతో మందికి ఆహారపు లోటును తీర్చగలదు. దిస్ ఈస్ అ ఫౌండేషన్. ఇది ఫస్ట్ ఫౌండేషన్ ఇండియాకి జరిగింది. ఎగ్జాక్ట్ పీరియడ్ చెప్పలేకపోతున్నాను. రెండో ఫౌండేషన్, 100 మందిలో దాదాపు 60 మందికి కడుపు సరిగా ఉండదు. మనకు తెలియకుండానే మనం రోజు టైం అయిందని తింటున్నాం. మీరు ఆలోచించుకోండి, మీరు ఎన్నిసార్లు నిజమైన ఆహురాహురు ఆకలితో తిన్నారు? మీకు నిజం చెప్పండి, నాకు ఈరోజు పొద్దున ఆకలే కాలేదు, అయినా 2 దోశలు తినొచ్చాను. అది శరీరానికి బరువే. ఆకలి కాలేదంటే డిమాండ్ లేదని అర్థం, అవసరం లేదు. ఎందుకంటే నిన్న మొన్న నేనేం ఎక్సర్సైజ్ చేయలేదు, పెద్దగా పని చేయలేదు, సెడెంటరీగా ఉన్నాను ఇంట్లో. ఈరోజు మార్నింగ్ నా శరీరం ఏం అడగలే ఎక్కువ. అలానే ఖాళీ కడుపు ఉంచకుండా ఒక చిన్న దోశ ముక్క తినాల్సింది. కానీ నేను రోజులానే 2 పెద్ద దోశలు, 1 ఆమ్లెట్, కర్రీ అంతా తిన్నా. దిస్ ఈస్ వాట్ ఈస్ అ డేంజర్ టు ద బాడీ. రెండవ కారణం, ఆకలిని బట్టి ఆహారాన్ని ఆలోచించాలి. ఇదంతా ఆ సిద్ధాంతం నడుస్తుంది. ఆకలిని బట్టి ఆహారం గురించి మీరు ఆలోచించాలి. యానిమల్స్ మీరు పెంచుంటే, కుక్కల్ని, వేరే యానిమల్స్ ని, ఎంత రుచికరమైన ఆహారం ఉన్నా ఒకరోజు సాయంత్రం కుక్క తినదు. మీరు అనుకుంటారు, అరే జూబీ, రాకీ, నువ్వు తినలేదేంది, నీ గిన్నెలో అట్లనే ఉంది, పాపం. మేము కన్సర్న్ అయిపోతాం. మీరు కుక్కలు పెంచితే మీకు తెలుస్తుంది. మాకు తెలుసు, 1 పూట తినకపోతే మాకు దిగులేస్తుంది. అరే ఏమన్నా వ్యాధి ఉందా, దానికి ఏదైనా ప్రాబ్లమే? నో, దానికి ఇష్టం లేదు, శరీరానికి అవసరం లేదు. సో మనిషి తెలియకుండానే అప్పుడప్పుడు ఉపవాసం చేస్తూ ఉంటాడు. ఎప్పుడు? మీ మెదడు చెప్పినప్పుడు. కానీ పక్కింటి వాడు, టీవీలో వాడు, ఎక్కడో పబ్లిష్ అయిన ఒక పేపర్ వాడు, ఎవరు పడితే వాడు మీకు ఉపవాసం చేయమని చెప్పడానికి అధికారం లేదు. మొదటి మనం ఉపవాసం చేసింది వేరే వాళ్ళ గురించి, కొంచెం మిగులుద్దామని, ధాన్యాన్ని, ఆహార పదార్థాన్ని. రెండవది, శరీరానికి కావాల్సిన ఆకలి సరిగా లేనప్పుడు తినడం పూర్తిగా తప్పు. ఇక 3వ పద్ధతి వచ్చింది, బయటవాడు చెప్తే చేసేటువంటి ఉపవాసాలు. అన్ని రిలీజియన్స్ లో ఉపవాసాలు ఉన్నాయి. దానికి ఎగ్జాక్ట్ రీజన్స్ చాలా వరకు రిలీజియస్ బుక్స్ లో కూడా లేవు. నేను అనుకుంటాను మొదటి రీజనే కరెక్ట్. ఎందుకంటే చాలా వరకు దేశాలన్నింటిలో కూడా క్షామం అనేది ఉండేది, ఫుడ్ స్కేర్సిటీ, టెక్నాలజీ. ఇప్పుడైతే మనకు ఆ ప్రాబ్లం లేదు. ఎవడో నాడు ఇప్పుడు ఇండియాలో తిండి లేకుండా చనిపోయాడు, చాలా చాలా స్మాల్ పర్సంటేజ్. బట్ ఆఫ్రికా దేశాలు, తర్వాత ఇప్పుడు గాజా పట్టి, అరబ్ దేశాలు యుద్ధాలు నడుస్తున్నాయి. వాళ్ళకి ఉపవాసం ఏంది, అసలు వాసమే లేదు, కడుపులో ఆహారమే లేదు. సో వాళ్ళకి మనం పంపించడం లేదు ఆహారం. ఫోర్సిబుల్ గా మీరు ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది? ఎప్పుడు మనకు ఆకలి అవుతుంది? దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ డిమాండ్స్. శరీరానికి కావాల్సిన కండరాలు పనిచేయడానికి మన ఆహారంలో వచ్చేటువంటి పిండి పదార్థాలే అవసరం. అదే మసిల్స్ లో వెళ్ళి గ్లైకోజన్ గా స్టోర్ అయ్యి మీరు పనిచేసినప్పుడు కండలు వాడుకుంటాయి. దాని షార్టేజ్ ఎప్పుడైతే అవుతుందో
అవి మెదడుకు చెప్తాయి, బాబు నా దగ్గర బ్యాంకులో ఏం డబ్బులు లేవు, మినిమం అమౌంట్ జీపే కూడా పనిచేయటం లేదు, ప్లీజ్ ఆకలిని పెంచు. అటువంటిప్పుడు మీరు ఉపవాసం చేశారనుకోండి, యూఆర్ డూయింగ్ ఎ డ్యామేజ్ టు యువర్ బాడీ. లెట్ ఎనీబడి సే ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, ఇది హ్యూమన్ ఫిజియాలజీకి సంబంధించింది. ఇది ఆచారానికి అవకాశం దొరికిందని ఏదో ఒక దాన్ని ఫాలో చేయడానికి సంబంధించింది కాదు. ఓకే. సెకండ్ రీజన్, బాగా పనిచేశారు, దెర్ ఇస్ ఎనర్జీ డిమాండ్ ఇన్ ద బాడీ. లేదా బాగా ఒత్తిడి కలిగింది, ఒత్తిడిలో కూడా మానసికంగా శారీరకంగా డిమాండ్ ఉంటుంది. అందుకనే మనం గాలి ఎక్కువ పీలుస్తాం ఇంకంటా మన కోపం వచ్చినప్పుడు. ఎందుకు? దెర్ ఇస్ ఎ ఇంక్రీజ్ ఎనర్జీ డిమాండ్ ఇన్ ది బాడీ. ఆక్సిజన్ ఎక్కువగా కావాలి. అటువంటప్పుడు శరీరానికి మీరు తిండి పెట్టకపోతే శరీరం దెబ్బతింటుంది. థర్డ్ రీజన్ ఈజ్ డయాబెటీస్ ఉంది మీకు, ఇంకేదైనా డిసీజ్ ఉంది వేర్ ఆల్రెడీ మెటబాలిజం ఇస్ డిస్టర్బ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది, మీరు థైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని సరిగ్గా 60 నిమిషాల లోపల టిఫిన్ తినకపోతే ఉపవాసం చేస్తే మీ శరీరం చస్తుంది. ఆలోచించండి. సో ఏదో ఇక్కడ విని అక్కడ విని మనము ఉపవాసాలు చేయకూడదు. శరీరం ప్రతిపాదించినప్పుడు చేయండి. ఓకే, మీకు రాత్రి ఆకలి లేదు, ఈరోజు తినాలని లేదు, ఇంత కప్పు ఉప్మా తినండి, ఇంత ఫ్రూట్ సలాడ్ తినండి, కానీ కొంచెం పిండి పదార్థం తినండి. మొత్తానికి జీరో చేయదు. ప్లేట్ మీల్ బదులు 2 ముద్దలు అన్నం తినండి. సార్, ఈ మధ్యకాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనే మాట బాగా వింటున్నాం. ఈవెన్ నోబెల్ కూడా వచ్చినట్టు మనం విన్నాము. మంచిదేనా సార్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఏమవుతుందంటే, యాక్చువల్ గా బేసికలీ ఇది కనుక్కున్నది ఎవరు? ఎర్రోళ్ళు. మనం ఇంతవరకు డిస్కస్ చేసింది మనకు సంబంధించింది. మనం ఆల్రెడీ ఉపవాసంలోనే ఉన్నాం, ప్లీజ్ మైండ్ ఇట్. ఓకే. ఎందుకంటే మీరు ఏకాదశిలో తినరు, కార్తీక మాసంలో తినరు, ఇంకో మాసంలో తినరు, తర్వాత ఒట్లు పెట్టుకొని తినరు, మొక్కు చేసుకొని తినరు. మనం తినేదే ఉపవాసమే, మన జీవితమే. అది మర్చిపోయారు మీరు. ఎర్రోడికి ప్రతి గంటకి తింటానే ఉంటాడు. మీరు అమెరికా వెళ్తారు కదా చాలా మంది, చూడండి, వాడి నోరు నడుస్తూనే ఉంటుంది, యంత్రంలాగా. వాడి మెటబాలిజం పీక్ లో ఉంటుంది, షుగర్ బాడీ అంతా పీక్ ఉంటుంది, ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అందుకనే వాళ్ళు ఫుడ్ ని తగ్గించినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ కలిగింది. ఎందుకు? మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కొంచెం తగ్గిస్తే గ్లూకోనియోజెనిసిస్, తర్వాత బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ స్టిమ్యులేట్ అయ్యి కొంత బెనిఫిట్ లాభం. కానీ అది ప్రతి గంటకి తినే వాళ్ళకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. నేనైతే దండం పెడతాను, మీరెవరది చేయనే వద్దు. ముఖ్యంగా డిసీజ్ ఉన్న వాళ్ళైతే దాన్ని అటెంప్ట్ చేయకూడదు. ఓకే. సో ఏమైనా ప్రాబ్లమ్స్ గమనించారా సార్ వీటిలో ఉన్న ప్రాబ్లమ్స్? అదే ఏమవుతుంది, ఫస్ట్ 2-3 వారాలు బాగానే ఉంటుంది, మీ వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ అంటే ఓన్లీ కొవ్వు తగ్గుతుంది. మీరు అనుకుంటున్నారేమో, కొవ్వు తగ్గాలి అంటే మీరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. బీటా ఆక్సిడేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ హ్యాపెన్స్ వెన్ యూ డూ ఏరోబిక్ ట్రైనింగ్. అంటే మీరు నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ లాంటి ఏరోబిక్ వ్యాయామాలు స్లోగా టెంపో లెవెల్లో చేస్తేనే ఈ కొవ్వు కాలుతుంది. అన్నంలో మార్పులు చేస్తే కొవ్వు కాలదు. సో మీరు తరచుగా ఈ ఫాస్టింగ్ చేస్తే ఏమవుతుంది, మసిల్స్ బ్రేక్ డౌన్ అవుతాయి, గ్లూకోనియోజెనిసిస్ స్టిమ్యులేట్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది. కానీ మసిల్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ మనం ఎందుకు చేస్తున్నాం? ఫ్యాట్ లాస్ గురించి. బరువు తగ్గించడం అంటే బరువు కాదు, శరీరంలో ఉన్న కొవ్వు మోతాదుని తగ్గించడమే బరువు తగ్గించేటువంటి ముఖ్యమైన ధ్యేయం. ఓకే. కానీ కండలు కొవ్వు కంటే 3 ఎక్కువగా బరువు కలిగి ఉంటాయి. మీరు 1 కిలో కండ పోతే 3 కిలోలు బరువు తగ్గినట్లే అనిపిస్తుంది. ఓకే. కానీ కండ గలవాడే గుండె గలవాడు. మనము తొడల్లో గాని చేతుల్లో గాని కండలు తగ్గిపోవడం అంటే గుండెలో ఉండే కండలు కూడా తగ్గిపోతాయి. మైండ్ ఇట్. Muscle loss does not happen only on skeletal muscles. It can happen in blood vessels. It can happen on the heart muscle also. Okay. శరీరాన్ని మీరు ట్యాంపర్ చేయకూడదు. ఎందుకంటే దీనికి ఉన్నటువంటి ఒక బయోరిథం, 3 పూటలు తినడం అనేది ప్రకృతి సిద్ధంగా శరీరానికి వచ్చినటువంటి అలవాటు. ఓకే. దీన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. ఈ మధ్య మై అడ్వైజ్ ఇస్, మీరు ఎప్పుడన్నా ఆకలి లేకపోతే తక్కువ తినండి.
యాజ్ ఇట్ ఈస్ మీరు రోజు తినే దాంట్లో ఓన్లీ 75% తినండి, మీ బరువు పెరగదు, ఎప్పుడు క్రమంగా తగ్గుతుంది. ఓకే. మనం అందరం ఎక్కువ తింటాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో చాలా మంది ఫాస్టింగ్ విండో, ఫీడింగ్ విండో అని చెప్పి ఫీడింగ్ విండోలో కూడా ఒక్క పూట తినడం చేస్తుంటారు, ఎక్కువ వెయిట్ తగ్గాలని. చాలా డేంజరస్ క్వశ్చన్ ఇది సార్. మీరు అసలు ఒక చిన్న విండో ఎలా చేయగలరు? అసలు శరీరం విండో మీకు తెలుసా? 12 hours విండో. మంచిదండి, విండో గుర్తు చేసావు. పగలు రాత్రి, రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు. అంటే ఇది యాక్టివ్ విండో, ఇది ఇన్యాక్టివ్ విండో. మళ్ళా ఒకసారి వినండి. ఈ యాక్టివ్ విండోలో ఏమవుతుంది? సామాను కొనుక్కొస్తారు, ఇండస్ట్రీలో పనులు చేస్తారు, ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, అందరూ కూలి పని చేస్తారు. ఇన్యాక్టివ్ విండోలో ఏముంది? వీళ్ళందరూ నిద్రపోతారు, మెషిన్స్ కి సర్వీసింగ్ అవుతుంది, హౌస్ కీపింగ్ క్లీనింగ్ చేస్తుంది, డబ్బులు జమ చేసుకుంటారు, అకౌంటింగ్ చేస్తారు. బాడీలో కూడా ఇదే జరుగుతుంది. 12 hours యాక్టివ్ విండో, 12 గంటల శక్తితో కూడినటువంటి సమయం ఇది. ఇది డైరెక్ట్ గా సూర్యరశ్మికి రిలేటెడ్ ఉంది. కొన్ని దేశాలు యాక్టివ్ విండో పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుంది. జపాన్. మన దేశంలో 8 నుంచి 8. అందుకనే ఈ 3 పూటలు తినాలి. ఎందుకంటే 12 గంటలు ఇన్యాక్టివ్ పూటలు మనం తినము. శరీరం కేవలం రిపేర్, మెయింటెనెన్స్, సర్వీసింగ్, క్లీనింగ్, రెస్టింగ్ లో ఉంది. ఈ 12 గంటలు మనము బండి నడుస్తుంది, నడుస్తున్నప్పుడు ఇంజన్ ఆయిల్ ఉండాలి, పెట్రోల్ ఉండాలి, అన్ని కూడా ఫ్యూయల్స్ దాంట్లో ఉండాలి. పొద్దున 8 గంటలు, సాయంత్రం 8 గంటలు, మధ్యాహ్నం 1 గంట, ఇది ఒక 12 hours యాక్టివ్ విండో. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ హైదరాబాద్ కి ఇది యాక్టివ్ విండో. ఎందుకంటే మన సన్ రైజ్ 6 నుంచి 6:30 అవుతుంది. లైట్ వచ్చే టైంకి, లైట్ లో వెళ్తురు రాగానే, కళ్ళలో వెళ్తురు పోగానే బ్రెయిన్ చెప్తుంది, ఓకే నువ్వు ఇక ఈ పని చెయ్యి. మీరు అన్ని లైట్లు బంద్ చేసేస్తే నిద్రపోతాం. కళ్ళు బ్రెయిన్ కి చెప్తాయి, సారీ దెర్ ఇస్ నో లైట్, ఇట్ ఇస్ నైట్. నో లైట్, ఇట్ ఇస్ నైట్. మోర్ లైట్, ఇట్ ఇస్ డే. సో సూర్య కిరణాల ద్వారానే మన జీవితం నడుస్తుంది. ఇప్పుడు ఇమాజిన్, మీరు 8 o'clock బ్రేక్ఫాస్ట్ బదులు మీరు 1 o'clock లంచ్ తిన్నారు డైరెక్ట్, మళ్ళా తినలేదు. మీ యాక్టివ్ విండో ఎంత అయిపోయింది? చిన్న కిటికీ అయిపోయింది. మీ ఇన్యాక్టివ్ విండో ఎంత అయిపోయింది? చాలా పెద్దది అయిపోయింది. వీళ్ళు కొన్ని రోజులు కండలు కరిగిపోవడం వల్ల బరువు తగ్గిపోతారు. దాని తర్వాత 2 times కాదు 3 times పెరుగుతారు. ఎందుకంటే ఇన్యాక్టివిటీ లైఫ్ ఎక్కువైపోయింది. 10 రూపాయలతో కూడా మనం బతుకు నడవగలదు. 15 రూపాయలు వస్తే 5 రూపాయలు స్టోరేజ్ లోకి వెళ్తుంది. మీరు రిపీటెడ్ గా చేస్తూ ఉండండి, ఒక ఫిజియలాజికల్ ఫినామినాకి రీచ్ అవుతారు. దట్ ఈస్ నోన్ యాజ్ ఏ డైట్ సైక్లింగ్ లేదా వెయిట్ సైక్లింగ్ అని అంటారు. వెయిట్ సైక్లింగ్ ఆర్ డైట్ సైక్లింగ్. దీని మీనింగ్ ఏంటంటే, మీరు తరచుగా బాడీని, ఆహారం సమయాన్ని మారుస్తూ ఉంటే శరీరం ఒక స్టేజ్కి వచ్చి 4 stroke ఇంజిన్ గా మారిపోతుంది. అంటే తక్కువ తిండితోనే జీవితాన్ని గడపడానికి అలవాటు పడిపోతుంది. ఒక పేదవాడికి 10 లక్షలు ఇచ్చినా వాడు అలవాటు పడింది 3 రొట్టెలు తిండమే, అంతే తింటాడు, అంతే. మిగతా అంతా ఏమవుతుంది? జమ కింద వెళ్ళిపోతుంది. బాడీ కూడా అట్లా. సో బాడీ ఏం చేస్తుంది? మీరు ఇన్స్టెడ్ ఆఫ్ 1800 calories 900 calories కి ఫిక్స్ అయిపోతుంది. ఎందుకంటే ఒకటే పూట తింటున్నాడు కాబట్టి. అంటే ఇది రావడానికి కొంచెం టైం పడుతుంది. మనం అంతా ఇప్పుడు అతివృష్టి అనావృష్టిలో ఉన్నాం కాబట్టి మనకు తెలియదు ఇప్పుడు. ఇది ఇలాగే ఉంటుంది. ఈ మిగతా టైం అంతా ఏమవుతుంది? ఆహారం మెల్లమెల్లగా కొవ్వుగా మారడం మొదలు పెడుతుంది. అంటే శరీరం దాన్ని దాచిపెట్టడం చేస్తుంది. 30 years నుంచి నేను అదే వెయిట్ లో ఉన్నా, అదే వేస్ట్ లైన్ ఉంది. 3 పూటలు లక్షణంగా అన్నం తింటున్నాం, కాకపోతే తక్కువ తింటాం. మా ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా తిను, దండం పెడతాం. ఫ్రెండ్స్ ఏంటంటారు, ఇంకొక పెగ్ ఎక్స్ట్రా తాగు, దండం పెడతాం. అంటే మీ నియంత్రణ ఉండాలి, మీ ఆహారం క్వాంటిటీ మీద, క్వాలిటీ మీద, టైమింగ్ మీద. ఎందుకు చేయాలి ఫాస్టింగ్? ఎందుకు చేయాలి? ఎందుకు ఒక అబ్నార్మల్ మెథడ్స్ తోటి శరీరాన్ని ధ్వంసం చేస్తున్నారు? రాంగ్ ఇది. సో ఇట్ మే గివ్ యూ షార్ట్ టర్మ్ బెనిఫిట్, but it can lead you to weight cycling and diet cycling. It is definitely a warning.
నోబెల్ ప్రైజ్ వాడికి వచ్చింది, ఎందుకంటే ఎర్రోళ్ళ మీద చేశాడు. ఆంధ్రాలో మీద చేయమని చెప్పండి, ఎక్స్పెరిమెంట్ తెలుస్తుంది. వాళ్ళకి తెలియదు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ తెలుసా? ఇప్పుడు Sir. వాళ్ళు ఏం చేస్తారు, తెల్ల రైస్ ని వాళ్ళ బ్రెడ్ ని రెండింటిని కొలుస్తున్నాడు. ఇది గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉంది, ఇది తింటే షుగర్ వస్తుందని చెప్పాడు. ఎర్రోడికి తెలియదు, తెల్లన్నం ఎవడు తిన్నాం మనం. దాన్ని సాంబార్లో కర్రీలో దాన్ని బాగా అవును కర్రీ మ్యారినేట్ అయిపోతుంది. మ్యారినేట్ అయిన తర్వాత దీని గ్లైసెమిక్ ఇండెక్స్ గోధుమ కంటే బెటర్ అని ఎవడు చెప్తాడు వాడికి? మీరందరూ ఆ చాట్ జీపీటీ కానీ కో పైలట్ కానీ దీంట్లో చూసేదంతా ఎర్రవాడి డేటా, మన డేటా యాడ్ ఉంది. ఓకే. సో కొంచెం డీప్ గా ఆలోచించు. మరి మీ గ్రాండ్ ఫాదర్స్ అందరు ఎందుకు బాగున్నారు? రామాయణ మహాభారతాలు అందరు ఎందుకు బాగున్నారు? జనాలు ఇన్ని వందల ఏళ్ళు ఎట్లా బతికారు? సాధారణమైన ఆహార నియమాలు ఎవడు మితంగా చేయలేదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేకుండానే అవును. ద్రౌపది 280 ఏళ్ళు బతికిందంట. సార్ యాక్చువల్గా ఇంకొకటి చెప్తుంటారు, అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఫాస్టింగ్ విండో ఎక్కువ ఉంటే ఆటోఫేజీ అని జరుగుతుంది. మనకు చాలా వరకు రాంగ్ సెల్స్ కానీ డ్యామేజ్ సెల్స్ అనేది రిపేర్. రాంగ్ సెల్స్ రిపేర్స్ అవన్నీ మీరు మార్చలేవు. అవన్నీ కూడా బాడీలో రెండు జరుగుతాయి, ఎనబాలిజం, కెటబాలిజం. అవన్నీ కూడా హార్మోన్లు, న్యూరో హ్యూమరో హార్మోనల్ సిస్టమ్ మీద కంట్రోల్ ఉంటాయి. ఓకే. ఇదంతా రాంగ్. ఇదంతా కూడా ఏదో ఇంటర్నెట్ లో తర్వాత యూట్యూబ్ లో ఏదో చెప్పడానికి కొంతవరకు బానే ఉంటుంది. శరీరం ఫిజియాలజీ తెలిసిన వాళ్ళకి తెలుసుది. ఓకే. ఎనబాలిజం, కెటబాలిజం. చిన్న పిల్లల్లో ఎనబాలిజం ఎక్కువ ఉంటుంది, కెటబాలిజం తక్కువ ఉంటుంది. డిఎన్ఏ రిపేర్ ఎక్కువ ఉంటుంది, డిఎన్ఏ డ్యామేజ్ తక్కువ ఉంటుంది. Okay. అందుకని పిల్లలు బాగా పెరుగుతారు. అవును. మిడిల్ ఏజ్ లో రెండింటి ఈక్విలిబ్రియం లో ఉంటాయి, ఎనబాలిజం అండ్ కెటబాలిజం. అందుకనే మనం కాన్స్టెంట్ బాడీ వెయిట్ లో ఉంటాము, ఆరోగ్యం ఒక రకంగా మెయింటైన్ చేస్తాం. డిఎన్ఏ కూడా ఈక్విలిబ్రియం లో ఉంటుంది, డ్యామేజ్ వర్సెస్ రిపేర్. ఓల్డ్ ఏజ్ లో ఏమవుతుంది, డిఎన్ఏ డ్యామేజ్ ఎక్కువైపోతుంది, రిపేర్ తక్కువైపోతుంది. అంటే కెటబాలిజం ఎక్కువైపోతుంది, అందుకనే షింక్ అయిపోతాం, మసిల్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. అంతేగాని వేరే మెకానిజమ్స్ ఏవి కూడా వచ్చి మనం మొత్తం ఫిజియాలజీని డిస్టర్బ్ చెయ్యవు. ఈ స్టాండర్డ్ మెకానిజం బ్రెయిన్, నర్వస్ సిస్టమ్, హార్మోనల్ కెమిస్ట్రీ దీని మీద డిపెండ్ ఉంది. ఓకే. మీరు దాని టెంపరీ ఏదో 2-3 చెప్పడానికి బానే ఉంటుంది, కానీ హ్యూమన్ ఫిజియాలజీ డజంట్ అగ్రీ విత్ దిస్. ఓకే. సో దేర్ ఇస్ నో window, only window is 12 hours window.